ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో షిరిడి చూస్తాము. సో షిరిడి వెళ్ళాలంటే మేము వచ్చి హైదరాబాద్లో చర్లపల్లి రైల్వే స్టేషన్ నుంచి అయితే బయలుదేరాము. సాయినగర్ ట్రైన్, ఈ ట్రైన్ వైజాగ్ నుంచి అయితే వస్తుంది చర్లపల్లి రైల్వే స్టేషన్కి నైట్ 8:30కి. సో అక్కడ నుంచి మేము బయలుదేరాము. ఈ ట్రైన్ నెక్స్ట్ డే షిరిడీలో 10:30, 10:45కి రీచ్ అవుతుంది. షిరిడీకి దగ్గరలో నాగర్సోల్ అనే ఊరు వస్తుంది. చాలామంది నాగర్సోల్లో దిగేసి త్రూ వెహికల్స్ ద్వారా షిరిడి వెళ్తున్నారు. అక్కడ నుంచి టైం 1.5 గంట ఉంటుంది. నార్మల్గా ట్రైన్ జర్నీ వచ్చి నాగర్సోల్ టు షిరిడి 3 అవర్స్ పడుతుంది. మేమైతే షిరిడీలో దిగేసాము. మహారాష్ట్రలో ఎక్కువగా వ్యవసాయం మీద ఉంటుంది. సో పొలాల్లోని హౌస్ వేసుకొని ఇక్కడ ఫార్మింగ్ చేస్తూ ఉంటారు. చాలా బాగుంది ఇక్కడంతా. మహారాష్ట్రలో ఎక్కువగా గోధుమలు, చెరకు, ద్రాక్ష తోటలు రోడ్ బిసైడ్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఇక్కడ జామకాయలు కూడా చాలా బాగున్నాయి. జామ తోటలు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి. ఇక్కడ లోకల్ ఫ్రూట్స్, జామకాయలు, ద్రాక్ష, దానిమ్మ పంటలు ఎక్కువగా పండిస్తూ ఉన్నారు. షిరిడీలో స్వామి దర్శనంకి వెళ్ళే ముందు చెప్పుల్స్, మొబైల్స్ ప్రధాన ఆలయం బయటే లాకర్స్ ఉంటాయి, అక్కడ ఇచ్చేసి వెళ్ళాలి. సో ఇక్కడ నెంబర్ ఆఫ్ గేట్స్ అయితే ఉంటాయి. గేట్ నెంబర్ 2, గేట్ నెంబర్ 4 విఐపి వాళ్ళకి మాత్రమే ఉంటుంది. గేట్ నెంబర్ 2A వచ్చేసి సీనియర్ సిటిజన్స్కి ఉంటుంది. నెక్స్ట్ గేట్ నెంబర్ 7 సర్వదర్శనం ఉంటుంది. గేట్ నెంబర్ 6 పెయిడ్ పాస్ దర్శనం ఉంటుంది. హారతి గేట్ కూడా పెయిడ్ పాస్ కిందే గేట్ నెంబర్ 2 తర్వాత ఉంటుంది. సో ఇవి ఒకసారి వెళ్ళినప్పుడు చూసుకోవాలి. సెకండ్ టైంకి ఎక్స్పీరియన్స్ అవుతుంది. ఫస్ట్ టైం వెళ్ళే వాళ్ళకి కొంచెం కన్ఫ్యూజన్ అవుతుంది, కానీ సెక్యూరిటీ నెంబర్ ఆఫ్ పోలీసులు ఉంటారు. వాళ్ళని అడిగితే వాళ్ళు చెప్పేస్తారు. మేము తీసుకున్న హోటల్ సాయి స్మరణ్ టెంపుల్కి వాకబుల్ డిస్టెన్స్లోనే ఉంటుంది. చాలా బాగుంది. సో రీజనబుల్ ప్రైస్లోనే దొరుకుతుంది. వీక్ డేస్లో, వీకెండ్స్లో అయితే చాలా క్రౌడ్ ఉంటుంది కాబట్టి రేట్స్ మారిపోతూ ఉంటాయి.
స్వామి దర్శనం చేసుకుని బయటకు వచ్చాక లోపలే అన్నదాన టికెట్స్ అయితే ఇస్తున్నారు. ఇక్కడ టెంపుల్ వల్ల ఫ్రీ బస్ అయితే అందుబాటులో ఉంటుంది. ఈ బస్ ఎక్కేసి వెళ్ళొచ్చు. Light up the night. Electric hearts in a city so